పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 110 మంది పోలీస్ సిబ్బంది హసనాబాద్ గ్రామాన్ని చుట్టుముట్టి అణువణువునా గాలించారు. ఈ సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇళ్లలో నిల్వ ఉంచిన 6 కత్తులు, 4 గొడ్డళ్లు, గడ్డపారలు, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామంలో గంజాయి దొరకడం, తరచూ గొడవలు జరుగుతుండడం వల్ల పోలీసులు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు పోలీసులు ఎంతమంది వచ్చారన్న ఆలోచన ఆశ్చర్యంగా ఉందా? దానికి కారణం ఏంటంటే రేపు కమింగ్ ఎలక్షన్, రేపు ఉన్నాయి కదా ఏప్రిల్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్, ఆ టైంలో ఎలాంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా చేసుకునే దానికి నిమిత్తం మేము వచ్చాము మాట్లాడతాం. ఎలాగ వచ్చాం కదని కాస్త ఇళ్ళలో ఏమైనా అన్ని గంగా దొరికింది ఇక్కడ అందరూ తెలుసు. అలాగే ఏమన్నా చూశారు కదా వాళ్ళ వయసు అయింది, వాళ్ళు చూసిన పని ఆ వయసు పిల్లలు అలా చేస్తారని ఎవరు నిర్వహిస్తారా? కాబట్టి ఎందుకు జరిగిందంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద సరైన సూపర్వైజింగ్ లేకపోవడం. అదే తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఆ తిరిగేవాడు ఎలాంటి వాడు, ఇవన్నీ కనుక చూసుకుంటే అంత వయసు పిల్లలు మర్డర్ చేసేంత పరిస్థితి రాదు. ఏం పట్టించుకోకుండా ఎవరు పనులు చేసుకుంటామంటే పిల్లలు బడికి పోతున్నారు, చదువుకుంటారు, ఇలా ఉంటే ఇలాగే ఉంది. వాళ్ళు అంత వయసు లేదు పిల్లలు, వాళ్ళు ఇదేంటి ఖైనీ చేస్తాము, ఖైనీ చేసే వయసు వాళ్ళు అవసరమా? మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. ఆ సిగరెట్లో ఇంకా ఇంకొక నెల 2 నెలలు పోతే ఏమేస్తారు? గంజాయి కురుస్తారు. గంజాయి దొరికిద్ది అనమాట. నెక్స్ట్ స్టేజ్ అదే ఆ పిల్లలు. గంజాయి దాటం లెక్క చేస్తే ఇంక ఇంట్లో తల్లిదండ్రులు కూడా లెక్క చేయాలి. వచ్చి తల్లిదండ్రులనే పడుతున్నారు. అలాంటి కేసులు ఎన్నో వస్తుంది. ఈరోజు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెదకూరపాడు సర్కిల్, క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హసనాబాద్ అనే విలేజ్
లో సుమారు 100 మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి మేము ఈ కార్నర్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా చర్చ్ చేయడం జరిగింది. ఆ చర్చిలో భాగంగా సుమారు 44 2 వీలర్స్ వెహికల్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్నటువంటి కత్తులు ఒక 6, గడ్డలు ఒక 4, గడ్డపారలు, బరిసెలు ఒక 2, ఇవన్నీ డేంజరస్ వెపన్స్, అవి కూడా కొన్ని ఇళ్లలో సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆపరేషన్, ఈ ఊర్లో ఇంతకుముందు గంజాయి దొరికింది, ప్లస్ ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతూ ఉంటాయి. ఊరికే చిన్న ఇష్యూస్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ దృష్టితోటి ఒకసారి కమింగ్ ఎలక్షన్లు ఉన్నాయి, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చేసుకునే ఉద్దేశంతో ప్రజలను కొంచెం అవేర్ చేయడం కోసం ఈ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.